అందుగురించే సుందరకాండలో చారణే చరితం పధి అంటారు. హనుమంతుడు ఎంత ఎత్తులో ఎగురుతున్నాడయ్యా అంటే, ఎంత ఎత్తులో అయితే చారణులు తథాస్తు దేవతలు ఎగురుతూ ఉంటారో అంత ఎత్తులోనే ఎగురుతూ సముద్రాన్ని లంఘిస్తున్నాడు అని చెప్తారు. అందుకని చారణులు పైనుంచి వెళ్తారట. చారణులు ఏం చేస్తారా అంటే, వాళ్ళు ఎప్పుడూ శుభాలనే ఆకాంక్షిస్తారట. ఎక్కడైనా ఒక యజ్ఞం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు పైనుంచి చూసి వాళ్ళ లోకానికి వెళ్ళేంతవరకు దారిలో అందరికీ చెప్తారు, ఏమయ్యో ఫలానా చోట యజ్ఞం జరుగుతోందయ్యా, ఫలానా ధర్మపుల్లో అప్తోర్యామం జరుగుతోంది, చాలా బాగా జరుగుతోంది అని 100 మందికి చెప్తారు వాళ్ళ దారిలో. వాళ్ళు అలా చెప్పుకుని మురిసిపోతారు, సంతోషపడతారు. తథాస్తు దేవతలు అని ఒక జాతి, వీళ్ళ పెద్దనాన్న పిల్లలే, చారణులకి పెద్దనాన్న పిల్లలు తథాస్తు దేవతలు. వాళ్ళ పని ఏంటయ్యా అంటే, ఎవరేం మాట్లాడుతున్నారా అని చూస్తుంటారట. ఎవరైనా ఒక శుభకార్యం మాట్లాడి ఒక మంచి మాట మాట్లాడారనుకోండి, వాళ్ళు నోరు మూసి కూర్చుంటారు, ఏమీ అనరట. ఎవరైనా ఒక పిచ్చి మాట మాట్లాడారనుకోండి, తథాస్తు అంటారనమాట. ఎవరైనా ఐశ్వర్యం ఉండి కూడా ఏమీ లేదు బాబు, నేను దరిద్రాన్ని అనుభవి